ఒకటే అనుకున్నానా, కానీ మొన్న అర్థమైంది సంక్రాంతి ఇచ్చింది కూడా మీరే అని. లేకపోతే ఏందినా ఇటాచి మండలు తిప్పాలా వద్దా అని కామెంట్ చేయమంటే 2500 మంది కామెంట్ చేశారు. ఆడికి బాగుంది. దాంట్లో 2400 మంది తిప్పు 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 అనే పట్టినారు. యానా అంత కోరిక ఏమన్నా మీకు నేను డబ్బులు పక్క పెట్టుకుంటే మీకు సరదానే, కానీ నాకు బెల్టేటే కనబడిపోతుంది. నా ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. తిప్పు ఎంతసేపు నీ సోది ఇంకా నువ్వు నీకు సోది మాత్రమే ఉంటుందిలే. నువ్వేం చెప్తావు? డబ్బులు పెడితే నేను కదా మామ. ఏంది మామ అట్టంటావు? నీ డబ్బులు నా డబ్బులు వేరు వేరా? ఓ 2000 ఫోన్ పే కొట్టి అయితే వేరు వేరేలే. నీకు మీ నాన్న ఇస్తాడు, నాకు మా నాన్న ఇస్తాడు. 4519 డైమండ్లు పెట్టుకుని మీ ముందుకు వచ్చినా స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా యాక్చువల్లీ టైం 2 అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో అయితే లక్కు బాగుంటుంది, గ్రహాలు అనుకూలిస్తాయని గజనిగాడు పిలిచికొచ్చినాడు. అదే పనిగా. థ్యాంక్స్ మామ. ఏంటికి పొగుడుతున్నావు కదా? పొగుడుతున్నా తగలకపోతే తగలంతా కొడతా తలకాయకి. నువ్వు నేను చెప్పినట్టు ఎందుకు తగలతో చూద్దాం. సరే గురుగారు, మీరు ఎలా అంటే అలా ఏం చేయాలి. ఇప్పుడు నీకు ఇష్టమైన బండల్లో క్యారెక్టర్ని ఏదో ఒకటి పెట్టుకొని వచ్చి. ఇష్టమైన క్యారెక్టర్ అంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆడమ్ డీజే ఆడమ్. ఏంటది ఆ బట్టలు లేవు, అటు వాళ్ళు కట్టుకొచ్చినావు. నీకు తెలీదు పోయి. ఇటుండే పాప బీదోడు ఇంక బట్టలు కూడా లేవు వేసుకుంటే కానీ గిరినవాడు బిరికించేస్తాడు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. పాప ఇంక ఈవెంట్లోకి సౌండ్ వచ్చేటప్పుడే కాకుల సౌండ్. మామ గిరినా మామ, మా టాలీవుడ్ లో ది ప్యారడైస్ అనే సినిమా వస్తుంది, కాకులు సంబంధించింది. సో ఆ సినిమా కాకులు సంబంధించి, ఈ బండలు కాకులు సంబంధించింది కాబట్టి అట్లా ఒక సూప్ చూడు బస్ పిల్లడు కల్లా బిరికిని ఇచ్చేసేకి. ఫస్ట్ నువ్వు తిప్పు, ఇత్తడో లేదు తెలుస్తుంది. నువ్వు తిప్పక ముందే ఇచ్చేయాలంటే తిప్పుతాను, లేకపోతే తిప్పేకే వచ్చినాడు. కోపడద్దు. తిప్పే ముందు చిన్న పూజ. చాలే తిప్పింగా. యారా నీకు దైవభక్తి లేదా? దైవభక్తి ఉంది, నీ అక్కడ దొంగ భక్తి లేదు. తిప్పు తిప్పింగా, లేదైతే రాహుకాలం వస్తుంది. సగల్లా 20 తిప్పినా ఒకటి 1-2 తిప్పితే రాదమ్మా. ఒక 5-6 తిప్పు వరుసగా. 5 తిప్పాలా, ఒకటి తిప్పాలా? ఇప్పుడు 50 తిప్పినావు, 1లో 2 తిప్పినా. నెక్స్ట్ 5లో 2 తిప్పు. తగులుతాదా? అతికు తెలుగు చెప్పింది. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. సర్లే తిప్పు. నహీ మిలా. ఇప్పుడు కూడా నహీ మిలా. నెక్స్ట్ ఒకటి తిప్పు. 5 తిప్పుదాంలే. నువ్వు వీటని ఇష్టం వచ్చినట్టు తిప్పితే నేను వెళ్ళిపోతా. తిప్పినే లేదు సార్, ఒకటిది ఎగురుకుండా పోతానే కాకులు. ఏమొచ్చింది? ఆ టోకన్ వచ్చింది. సర్లే ఇంక తిప్పద్దు, బ్యాగ్రా. ఇప్పుడు దాకా తిప్పినామని దేవునికి, ఇవి లెక్కలోకి రావు. ఏంది చెప్పేదేనరా, ఫస్ట్ చెప్పేదేను. ఇప్పుడు గోల్డ్ రాయల్లోకి పోయాడు, నీ లక్ పర్సెంట్ ని 0% చేసుకుని రా. నా బట్టరే నువ్వు చెప్పినట్టే చెప్తాను, నువ్వు తిప్పిస్తావని. నా కొడుక రాకబాల్లా నీకుంది. వస్తే నాకేమైనా గిఫ్ట్ కొడతావు? 1000 రూపాయలు లేదు కదా, చెప్పింది చెయ్యి. సరే కొట్టినే అయిపోయింది, బ్యాగ్ కూడా వచ్చేసిన. నెక్స్ట్ ఈవెంట్ లోకి పోయి ఒక 2 5 స్పిన్లు అవి చేసి ఆపు. 1 2. ఓకే, ఇప్పుడు గేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆడ అకౌంట్ అనే బేసిక్ ఉంటుంది, దాంట్లోకి పోయి క్లియర్ క్యాచ్ కొట్టేసరా. సెట్టింగ్స్ ఏం పోవు కదా? ఏం పోలీస్ అమ్మి కొట్టేసరా. ఓకే కంప్లీటెడ్. ఇప్పుడు మళ్ళీ ఈవెంట్ లోకి పోయి ఒక 2 స్పిన్లో గబగబా తిప్పు. 1 2. ఏదో వచ్చింది. చక్రం తగిలిందిలే. మావా అంతగా ఆనందిద్దు, ఇంకా ఓట తగిలింది. గెలవక ముందే సంబరాలు చేసుకుంటే ఓటమికి హారతి పళ్ళం పెట్టి పిలిచినట్టే. అవునులే నిజమే. కామ్గా తిప్పుకుందాం మరచకుండా. ఏంద్రా ఓడి కూడా తగలే. 6 స్పిన్లు తిప్పినా. తెలిసిపోయినట్టుంది గరీనే మనకి. ఇంకా ఈడు బ్యాగ్ వచ్చి డ్రెస్ మార్చు, ఏదైనా క్యారెక్టర్ మార్చేసి ఆ చేతులు ఎంటేం తీసి. ఎవడు చెప్పినారా నీకు ట్రిక్లన్నీ? మహానుభావులు చెప్తే చేయాలా, ఎదురు ప్రశ్నలు వేయకూడదు. తీసినా మార్చినా. మరి నెక్స్ట్ ఏంటి? నీ బొందా పగదిని తోమతా మెడలో బండలు తిప్పుతున్నావు గమనుండా. మరి లేకపోతే ఆగలేవా కాసేపు? సెట్టింగ్స్ లో పోయి క్లియర్ క్యాచ్ కొట్టిరాపో. కొట్టినా. ఇప్పుడు పోయి ఒక 5 స్పిన్నులు తిప్పు. దేవుడా, లోకాన్ని పాలించే భగవంతుడా, నాలోని సగభాగమైన కిల్లిని పెడక చిన్న పాస్టకు తగలాలని. తగిలి సమయం తగిలితే నీ హుండీలో 10 రూపాయలు ఎత్తా. 1000 పెట్టి బండలు తిప్పుతున్నావు, దేవునికి ఏమో 10 రూపాయలేనా? వరను ఉండరా, డబ్బులు ఉన్నదానా? మళ్ళీ బండలు తిప్పేకి లేలే గజని గమ్మనుంటరా. దేవుడి ఇంటే ఇచ్చేది కూడా ఈడు లేదు మామ, హట్ అయిపోయినాడు. ఇంకా ఈడు మెట్టితో నిన్ను కొడతా ఈకుంటే. నువ్వు ఎటు చెప్తే అటు తింటన్నా. లేదు ఇచ్చేస్తా, నేను కోరుకుంటున్నా. దేవుడు ఇచ్చేది దేవుడు, ఆ పాపాత్ముని మాటలు పట్టించుకోవద్దు. ఫైనల్ గా మీరు ఏంద్ర గజని తగలట్లే. ఇది నాకేందో డౌట్ వస్తుందిరా. తిప్పు మామ, తిప్పు కాసేపు తిప్పు, తగులుతుందిలే. అంత విరికి నెట్టిస్తాడు. పెద్ద ఈవెంట్ ఇది. ఎంత పెద్ద ఈవెంట్ అయితే మాత్రం కనీసం 10 స్పిన్నులకైనా ఉడిల్లా కదా. దగ్గర 15 స్పిన్నులు అవుతున్నాయి. మామా, నిన్న టైంకి పిలిచికొచ్చింది ఎవరు? గజని. నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎవరు? గజని. సేమ్ ఇదే గజని చెప్తున్నాడు.
నీకు ఆ బండలు వచ్చే వరకు ఈ గదిని నిద్రపోడు. కానీ నాకు వస్తుంది. బాటుగా తిప్పిపోయి ఒకరోజు నిద్రపోకుండా చచ్చిపోవు కానీ నాకు నమ్మకం కలగట్లే తగులుతుందని. రేపు తిప్పుదాంలే మామా. అయిపోయింది ఈరోజు అయిపోయి మామా, రేపైంది మళ్ళీ. లేకపోతే పని చెయ్యి, ఆఫ్లైన్ పోయేసరా. ఏంటికి? పోయేసరా, ఫ్రెష్గా అవుతుంది. ఆ పోయేసరా అని అట్టే వెళ్ళిపోయావు, మళ్ళీ రా వెయిట్ చేస్తంట. వద్దాలే పోయి. ఈరోజు తేలిపోలే తాడో పేడు. గాయస్ ఫస్ట్ టైం తిప్పుతున్నా ఇన్ని వేల డైమండ్లు పెట్టి. కేవలం మీరు చెప్పినారనే. కాబట్టి మీరట్ట ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉండే బెల్ నోటిఫికేషన్ అల్లే పెట్టుకోండి. మేము కొంచెం ఆనందపడతాం. ఈడోడు ఉత్తనే రిక్వెస్ట్ పెడతాడు. నాకు తెలిసి నా డైమండ్ లేని చేతిలోనే పోతాయి ఈరోజు. ఏంది మామా? ఏంది లేదులే, నీ వల్లనే నాకు అతి తక్కువ డైమండ్లలో ఒక చక్రం తగిలింది. నీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. గజనీ అనేవాడు ఒక్కడే ఉంటాడు, వందలాది మంది ఉండరు. అయితే రేపు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఏంటికి? దళితులన్నీ నాకు కూడా ఇచ్చినాడు దేవుడు. నా సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చిన సంఘ నాకు పోయిందరు. మామ ఇప్పుడు ఏం చేస్తామంటే నిదానంగా ఒక్కోటి తిప్పు. అయితే చేయకుండా ఒక్కో స్పిన్నే తిప్పు నిదానంగా. నువ్వు ఏందో చెప్తున్నావు ప్రయోగాలు. వాడు వర్కౌట్ కాలే, మెట్టి ఇరిగిపోతుంది. అది కానీ రాలేదనుకో నా కొడుక. ఇంకా 3000 ఉన్నాయి. నేను చెప్తున్నాగా నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తదాస్తు. ఇటు బ్రహ్మ కొడుకు మళ్ళా తదాస్తు అంటేనే వచ్చేసేకి. స్వామి నువ్వు ఉండు స్వామి, నీ పుట్టకోసం ఇన్స్ట్రక్షన్స్ ఏమొద్దు, నేను ఒకనే తిప్పుకుంటా. సరే నువ్వే తిప్పుకో, కాకపోతే స్లోగా తిప్పు, స్పీడ్గా తిప్పకుండా. మా తెలుసులేరా, నువ్వు ఉండు. పానం పోతుంది డైమండ్లు అయిపోతుంటే. చిదిని అమ్మ అనవసరంగా వచ్చిరా ఈవెంట్లోకి. మామ ఏం కాదులే మామ, నేను చెప్పింది చెయ్యి. లేనా కొడుకు నువ్వు మాట్లాడద్దు, మెట్టి ఇరిగిపోతుంది. మూసుకొని ఉండు, నేను చేస్తా కాసేపు. సరే నీ ఇష్టం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. పోయి నా కొడుకు పోయి తిప్పు చెట్టు స్పీడ్. వచ్చారు చక్రమ సంవత్సరం తర్వాత. దీన్ని చూసిన వెంటనే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఏంది మామ తగిలిందా? నువ్వు మొయ్యి నా కొడుక, నువ్వు మొయ్యి. నీకు మాట్లాడే హక్కు లేదు. దీని అమ్మ ఏందిరా 2500 డైమండ్లకి 2 టోకన్లా. ఈడే సగం పర్సు ఖాళీ అయిపోయా. ఇంకా పర్సెంట్ జోగులు పారతప్పకుండా. మామ ఎవరికి ఇవ్వకు మామ, నాకు తగులుతుంది. ఈసారి పోయి క్లియర్ క్యాచ్ కొట్టురాకు. ఏంది కొట్టేది? 2 చక్రాలకి 2500 డైమండ్లు తీసుకుంది. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్. టాప్ చేయాల మళ్ళీ. నువ్వు నేను చెప్పినట్టు ఇన్లే, నీ ఎంతకు నువ్వు తిప్పుకున్నావు బొక్క పడింది. ఆడు చెప్తానే బలు వచ్చినాయి. 5 చక్రాలు భూచక్రాలు మిన్న ఒకటన్నా వచ్చింది కదా తక్కువ డైమండ్లకు. ఆ బొచ్చు వచ్చింది. అంతకుముందు 1700 డైమండ్లు తిప్పిండి. అది గుర్తు పెట్టుకుని ఇచ్చినాడు బిరిక్క. సరే ఇప్పుడు నేను చెప్పినట్టు తిప్పు. ఒకసారి చెప్పు. 5 స్పిన్నులవి 5 తిప్పి, మళ్ళీ ఒక స్పిన్ 2 తిప్పి, మళ్ళీ 5 స్పిన్నులవి 5 తిప్పు. నిదానంగా తిప్పు, స్పీడ్గా తిప్పదు. సరే తిప్పుతా ఉండు. తగిలిందిలే. దగ్గరద్దు ఎక్కువ సంతోషపడద్దు. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాగ్ వచ్చేయి, ఒక లోడోలు ఫాడొద్దాం. ఏంటికిరా? మనం ఇట్లా మధ్యలోనే బ్యాగ్ వచ్చేయడం వల్ల గిరినా వాడి దగ్గర డైమండ్లు ఉన్నా కూడా తిప్పలేదు, తిప్పడేమో ఇచ్చేద్దామని చెప్పేసి ఇస్తాడు. బా మామా నీదేనై తెలివే. నువ్వు పెట్టు, ఎగతాళి చేయొద్దు. నీకైతే ఓడిపోయిపోదామా కాల్స్ కల్లే. ఏంటికి? ఇటు బాటగా లేవమ్మ గేమ్ ఆడికి రాదు, ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేస్తాడు మిరిక్క. అది కరెక్టే. సర్లే ఓడిపోదాం. 1 hour later. సక్సెస్ఫుల్ గా మ్యాచ్ ఓడిపోయి వచ్చిన తర్వాత దీని తల్లి నీ ప్రయోగాలు ఎప్పుడు చేయలేరా ఆ ఈవెంట్కి? అయితే దీనికి వద్దులే చేద్దాం దీనికి. అవి ఇవి ఓడి కాదు, ఇటాచియే ఉడాలుడాలే. ఇప్పుడు ఒకసారి క్లియర్ క్యాచ్ కొట్టి తిప్పుదాంపా. నేను ఒకనే తిప్పేది, నువ్వు కాదు. నువ్వే లేప్ప, నువ్వు అవనే తిప్పు. దేవుడా ఇంకా 1400 డైమండ్లే ఉన్నాయి. 1400 డైమండ్లే ఇచ్చేదేవుడా, నీకు దండం పెడతా. నిదానంగా తిప్పు, నువ్వు నిదానంగానే తిప్పు, తొక్కులాడద్దు. తొక్కులాడితే నీ తొందర ఎక్కువని ఆడే పెడతాడు. ఎంత ఓపిక్గా ఉంటే అంత బాగా పనులు జరుగుతాయి, గుర్తుపెట్టుకో. మళ్ళీ నీకు బ్యాక్ లాగ్స్ ఏంటికి ఉన్నాయో అంత ఓపిక్గా చదివి కూడా. నువ్వు కాలేజ్ పంచాయతీలు ఎత్తద్దు, వెళ్ళిపోతా నేను. పొద్దులే ఉండి ఇంక 2 ఉన్నాయి. ఆ 2 వచ్చినాక నేను తరిమేస్తా. అంతేలే మామ, అంతేలే రా. అంటే అవసరం ఉంది నుండి ఇచ్చుకున్నావు, లేకపోతే తరిమేసి. ఏ ఉండి పోయి తగిలింది. ఇంకొకే దేవుడా 1200 డైమండ్ ఉన్నాయిలే, ఈజీగా వచ్చేస్తుంది. ఏమో చెప్పలేము మామా, 2000 పెట్టినా రాకపోవచ్చేమో. ఏం మాట్లాడుతున్నావు? ఓ 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు ఆగి తిప్పుతాం. మీద ఇచ్చేకి వాడని గొర్రెగాడు కాదు. 2 minutes later. ఇప్పుడు క్లియర్ క్యాచ్ 5 సార్లు గబా నొక్కి తిప్పుదాంపా. దీని అమ్మ ఎన్ని కష్టాలు వచ్చారా. మనకేమన్నా ఫ్రీగా ఇస్తున్నాడా? నా కొడుకు లెక్క ఇచ్చేది. కొంచెం బిరికనెత్తే నువ్వు మీరు మాత్రం తిప్పద్దండి. మీకు బాగా లెక్కలు ఉన్నాయి. కోడిసర్లు అంటేనే ట్రై చేయండి తప్ప నాయకట్ట మిడిల్ క్లాస్ అయితే ట్రై చేయొద్దండి, కొంప కొల్లరే. ఇంకా ఇప్పుడు నిదానంగా తిప్పుదాం, ఒక్కోటి తప్పులాడకుండా.
అయ్యా తినక తగిలేసిలే ఇంకా వీడేమి మిగిలినాయి. టైం చేయి ఇంకా మండలు ఎక్క దుమ్మాడిద్దాం. ఫైనల్లీ సాధించేసాం రే. వేసుకో వేసుకో మామ, వేసుకొని రారే లాబీలోకి. నువ్వు చెప్పకుండా అదే పని చేసేది. చూడు చూడలే ఎట్టుంది, చూడు 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 మారుతా చూడు చూడు చూడు. పాపం దాని లేదు, అయ్యో పాపం. నువ్వు అంతగా ఎగరద్దు, దాన్ని తీపిచ్చింది నేనే. ఆ బొచ్చు నువ్వు డైమండ్ నావి, తిప్పింది నేనైతే నువ్వేం చేసినావు బాడుకో. అన్ను అను మామ, ఎన్నైనా నువ్వు అవసరం తీరిపోయింది కదా. ఏ లేదు లేరా నేను నువ్వే ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్. నువ్వు దేవుడు స్వామి. మామ ట్రైనింగ్ లో పోదాం పా మామ ఒకసారి. ఏంటికి పదాం పో, చిన్న వీడియో తీద్దాం. ఏం వీడియోరా? నువ్వు పెట్టి స్టార్ట్ చేయి, క్వశ్చన్ అన్నీ ఇడే అడగద్దు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి ఆ ఇమోట్ ఇటాచ్ ఇది ఏంటికి ఏంటి చెప్తా, దానికి ఒక సాంగ్ సెట్ చేద్దాం. ఇన్స్టాలో తెగ వైరల్ అవుతుంది అది. నేను చూడలేరా అదో. నేను సెట్ చేస్తాను ఇంటికి, అదికి వచ్చి నువ్వు ఆ ఇమోట్ వేసి మన ఇద్దరం కనబడేటట్టు తిప్పు. అయిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.